ప్రపంచాన్ని మళ్ళీ ఇంకొక వైరస్ భయపెడుతుందంటే మీరు నమ్మగలరా? యెస్. మంకీ పాక్స్ అనే వైరస్ మళ్ళీ ప్రపంచాన్ని భయపెడుతుంది. డబ్ల్యూహెచ్ఓ 4 సంవత్సరాల్లో 2 అలర్ట్‌లు జారీ చేసింది. అందులో రెండో అలర్టే మంకీ పాక్స్. ఈ మంకీ పాక్స్ ప్రభావం యూరప్ కంట్రీల్లో చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మంకీ పాక్స్ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు తొందరగా చనిపోతున్నారు. ఎందుకు ఈ మంకీ పాక్స్ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటే, ఈ మంకీ పాక్స్‌ని ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉండాలి. కానీ అది పిల్లల్లో చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మంకీ పాక్స్ వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంతా దెబ్బతిని చనిపోతున్నారు. యూరప్ కంట్రీల్లో వందల చిన్న పిల్లోళ్ళే దీని బారిన పడ్డారని చెప్పుకోవచ్చు. దీనికి డబ్ల్యూహెచ్ఓ ముందరే హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు అన్ని కంట్రీలు అతలాకుతలం అయ్యాయి. అలాగా ఈ మంకీ పాక్స్ వల్ల మళ్ళీ ఏ దేశపు ఎకానమీ దెబ్బతినకూడదని డబ్ల్యూహెచ్ఓ ముందలే హెచ్చరిక జారీ చేసింది. కానీ ఈ మంకీ పాక్స్‌కి వ్యాక్సిన్ లేనందువలన చాలామంది తీవ్రంగా భయపడుతున్నారు. కానీ ఇండియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఊపిరి పీల్చుకుంటున్నారు. మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌లో ఆగస్టు 15న ఒక మంకీ పాక్స్ కేసు నమోదయ్యింది. అతను వేరే కంట్రీ నుంచి రావటం వల్ల పాకిస్తాన్‌లో మొదటి కేసు అనేది నమోదైంది. ఈ మంకీ పాక్స్ రావటం అయితే కోతుల నుంచే వచ్చింది. కానీ ఇది ఆర్టిఫిషియల్‌గా వచ్చిందా? నేచురల్‌గా కోతుల నుంచి వ్యాపించిందా అనేది తెలియాల్సి ఉంది. ఆర్టిఫిషియల్‌గా అంటే మళ్ళీ ఏదైనా సైంటిస్ట్ దీన్ని తయారు చేసి మనుషుల మీద వదిలాడా? లేదా? అని మాత్రం తెలుసుకోవాల్సి ఉంది. కానీ ఇది ఎలా వస్తుందంటే సేమ్ పొంగులాగే వస్తది. మొదటి 2 రోజుల్లో చేతుల నిండా చిన్న చిన్న బొబ్బలుగా ఉండి అవి తీవ్రంగా పెద్దయి అయిపోతా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, విరోచనాలు, వాంతివి తీవ్రంగా వస్తా ఉంటాయి. అలా ఏమన్నా లక్షణాలు కనపడితే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్ళి టెస్టులు చేపించుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ మంకీ పాక్స్ వ్యాపించే విధానం సేమ్ కరోనాలాగే దగ్గరగా ఉండి మాట్లాడినా, ఊపిరి ఒకటే గాలిలో పీల్చుకున్నా, లేకపోతే వాడిన వస్తువులు వాడుతున్నా లైక్ టవల్స్, దుప్పట్లు లాంటివి వాడినా కూడా ఈ మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంకీ పాక్స్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకోవాలి ప్రజలందరూ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పేమీ కాదు కదా! సో దట్ మనం మళ్ళీ మన కంట్రీని సేవ్ చేయొచ్చు. ఎప్పటిలాగే మాస్క్ పెట్టుకుందాం. మళ్ళీ శానిటైజర్‌లు వాడదాం. మన డాక్టర్స్ చెప్పే దాని ప్రకారం కరోనా వల్ల మన బాడీస్ అనేవి చాలా వీక్ అయిపోయాయి. సో దట్ ఈ మంకీ పాక్స్‌ని తట్టుకోగలమా అనేదే పెద్ద డౌట్‌గా ఉంది. సో దట్ వచ్చినప్పుడు బాధపడే కన్నా రాకోకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవడమే చాలా బెటర్ అని మన డాక్టర్స్ చెప్తున్నారు. దీన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలపండి. కరోనా వచ్చిందా? వస్తే మీరు వ్యాక్సిన్ ఏపించుకున్నారో లేదో కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అనే బ్లాగ్‌ని చదవండి. అక్కడ అన్ని ఆర్టికల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఎనీథింగ్స్ యూనివర్స్. అక్కడ డీల్స్ అన్ని పోస్ట్ చేస్తుంటా. థాంక్ యూ గైస్.